అసలు అఖిల్‌కి, ఆ అమ్మాయికి ఏజ్ డిఫరెన్స్ ఎంత? ఇలా చెత్తయి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు చాలా మీడియా సంస్థలు పక్కన పెడితే 'మహా న్యూస్' సంబంధించినటువంటి 'మహా వంశీ' చాలా చులకనగా తన గురించి మాట్లాడడం జరిగింది. ఎవరో జబ్రియా, జబ్బా ఏదో బుల్బులా ఏదో అన్నట్టు అంటూ ఉన్నాడు. కొద్దిగన్నా జ్ఞానం తెచ్చుకోండి వంశీ గారు. మీ ఏజీ మీరొక ఆర్గనైజేషన్ 'మహా న్యూస్‌కి' ఎండీ. మీరు చిల్లరగా మాట్లాడితే సమాజంలో మీ బతుకు కూడా చిల్లరగానే చూస్తా ఉంటారు. ఎవరికి ఎంగేజ్‌మెంట్ జరిగితే మీకెందుకు? అంత రహస్యం ఎందుకని మీరెందుకు అడుగుతూ ఉన్నారు? వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ గురించి మీకెందుకు? వాళ్ళకే కాదు ఎనీ టీవీ ఛానల్ ఎవరికైనా నాగార్జున కానీ, వేరే కుటుంబంలో కానీ ఎంగేజ్‌మెంట్ జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా మీకు చెప్పాలా? మీరేమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళా? రహస్యం ఎందుకంటే రహస్యాలుంటాయి. ప్రతి కుటుంబంలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్క ఎదవని పిలిచి ఇన్వైట్ చేసి అక్కడ ఏమైనా భోజనాలు పెట్టి అన్నీ చేసుకోరు అంతా. గతంలో ఇంత జరిగిన దానికి ఇంత రాద్ధాంతం చేసి అఖిల్‌ని ఎంతగా టార్చర్ చేశారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఓకే. అటువంటప్పుడు ప్రతి ఒక్క దరిద్రుడిని పిలిచి ఇన్వైట్ చేసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి జబ్రీ రవీన్స్ ఫ్యామిలీ వీళ్ళంతా కలిసి గెట్ టుగెదర్ లాగా చిన్న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అసలు కాంట్రోవర్సీ ఏంటనేది నేను మాట్లాడతా ఇప్పుడు. ఎవరైతే ఇప్పుడు ఎవరైతే అక్కినేని ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయి ఉందో వాళ్ళ ఫాదర్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రధాన సలహాదారుగా ఉండేవారు. ఆ ప్రధాన సలహాదారుడుగా ఉండటం వల్ల అతను వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు పచ్చ మీడియా ఛానల్స్ అంతా దీన్ని రాద్ధాంతం చేస్తానికి చూస్తూ ఉన్నాయి. ఎందుకు? అక్కలా ఉంది, ఎంత పెద్ద ఏజీ, అంత ఏజీ, ఇదేది, అదేది. నీకెందుకురా? వాళ్ళెవడో ఏం చేసుకుంటే నీకెందుకు? వాళ్ళ జీవితాలు ఎటుపోతే నీకెందుకు? మొన్నటిగా మొన్న తెలంగాణలో కూడా ఒక మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడింది నాగార్జున ఫ్యామిలీ గురించి. అప్పుడేం పీకారా మీరు? ప్రొటెక్ట్ చేశారా? వెంటపడ్డారు గాని సిగ్గులేని బ్రతుకులు మీ అందరివి. అసల అక్కినేని ఫ్యామిలీలో అఖిల్‌కి మంచిగా ఒక అమ్మాయి దొరికింది. హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు అని ఆనందపడటానికి పోయి వాళ్ళకి ఆస్తులెంత? వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు. మీకెందుకురా ఇయన్నీ? ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళ బ్రదర్ కూడా జేఆర్ వీళ్ళంతా రెన్యూవల్ పవర్‌కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ కంపెనీస్ అన్నీ చాలా ఉన్నాయి. బాగా సౌండ్ పార్టీ దుబాయ్‌లోనే కాదు చాలా ఏరియాల్లో చాలా బిజినెస్ ఉన్నాయి వీళ్ళందరికీ. అక్కినేని చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ ఫాదర్‌కి, వాళ్ళ బ్రదర్‌కి రెన్యూవబుల్ పవర్ సంబంధించినటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. అంతేకాదు మంచి సౌండ్ పార్టీ. అమ్మాయి కూడా ముద్దుగా ఉంది. అఖిల్ వాళ్ళిద్దరు కలిసిన ఫోటో షూట్ కూడా చాలా అద్భుతంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా దగ్గరగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. అది అర్థం చేసుకోకుండా ప్రతి దాన్ని న్యూస్ చేసి చండాలం చేయాలని చూస్తారంట దరిద్రులారా. ఆ అమ్మాయి ఏమైతే ఏంటి, అఖిల్ ఏమైతే ఏంటి, వాళ్ళిద్దరు హ్యాపీగా బ్రతకాలని కోరుకోండి. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం వయసుతో రావని ప్రతిసారి నిరూపిస్తూ ఉంటారు మీరంతా కలిసి. ఏదేమైనప్పటికీ అఖిల్‌కి, అక్కినేని నాగచైతన్య గారికి వాళ్ళ జీవితాల్లో ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ తొలగిపోయి హ్యాపీగా బ్రతకాలని, మంచి కుటుంబ జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.